అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 36వ భాగము. రచయిత వేదస్విని గారు. ఈశ్వర్ వర్మ తన కొడుకు విజయ్ వర్మను హాస్పిటల్లో చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అసలేం జరిగింది? ఎవరు నా కొడుక్కి ఈ పరిస్థితికి కల్పించారు? నా కొడుకుని బ్రతికున్న శవంలా మార్చేసింది ఎవరైనా సరే, వాడి అంతు చూడనిదే నేను నిద్రపోను అని అనుకుంటూ, ఇప్పుడు ఎవరు చేశారో ఎలా తెలుసుకోవాలి? వాడి ఫ్రెండ్స్ కూడా ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేరు అని అనుకుంటూ ఉంటాడు. తెల్లవారుజామున మనస్వినికి మెలకువ వస్తుంది. వీర్ 3 డేస్ నుండి నిద్ర లేకపోవడంతో మత్తుగా అలాగే కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. మనస్విని లేచి కూర్చొని నైట్ నుండి వీర ఇలాగే పడుకున్నాడా? ఇలా అయితే వీర ఆరోగ్యం ఏం కావాలి అని అనుకొని వీరాని సరిగ్గా పడుకోబెడుతుంది. వీర గుండెల మీద తలపెట్టి మనస్విని కూడా పడుకుంటుంది. అప్పుడే వీర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర చక్రవర్తి గారు ఫోన్ చేస్తూ ఉంటారు. వీర్ కళ్ళు తెరిచి చూస్తాడు. మనస్విని నిద్రపోతున్నట్లుగా నటిస్తుంది. వీర్ ఫోన్ చూసి డాడీ ఇండియాకి వచ్చేస్తున్నట్టున్నాడు అని అనుకొని అమ్ముని తన గుండెల పైన నుండి బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రాజేంద్ర చక్రవర్తి ఫోన్లో నేను 2 మినిట్స్లో అమ్ము ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పాడు. వీర్ కంగారు పడుతూ డాడ్, ఈ టైంలో మీరు వస్తే ఆంటీ వాళ్ళు మనల్ని గుర్తుపడతారు. తర్వాత అమ్ము మనతో తెలియనట్లుగా మనల్ని గుర్తుపట్టనట్టుగా ఫ్రీగా మాట్లాడలేదు, మనకి దూరంగా ఉంటుంది అని అంటాడు. రాజేంద్ర చక్రవర్తి చాలా సీరియస్గా నాకదంతా తెలీదు, నేను అమ్ముని చూడాలి అని నిక్కచ్చిగా చెప్తాడు. ఇక వీరు ఏమీ మాట్లాడలేక సరే డాడ్, నేను ఏదో ఒకటి చేస్తాను అని నిత్యకి ఫోన్ చేసి డాడీ వచ్చి వెళ్ళే వరకు మహాలక్ష్మి గారిని బయటకు రానివ్వకుండా చూడు అని చెప్తాడు. దాంతో సరే అని నిత్య అంటుంది. రాజేంద్ర చక్రవర్తి మనస్విని ఇంట్లోకి అడుగు పెడతాడు. వీర్ రాజేంద్ర చక్రవర్తికి ఎదురుగా వెళ్తాడు. రాజేంద్ర చాలా కోపంతో వీర్ చెంప పగలకొడతాడు. అనుకోని చర్యకు వీర్ దేవ్ ఇద్దరూ షాక్ అవుతారు. రాజేంద్ర మాత్రం నీతో ఇప్పుడు కాదు వీర్, తర్వాత మాట్లాడతాను అంటూ నేరుగా మనస్విని రూంలోకి వెళ్తాడు. మనస్విని నిద్ర నటిస్తూ ఉంటుంది. రాజేంద్ర మనస్విని పక్కన కూర్చొని తల మీద చెయ్యి వేసి నిమురుతూ మనస్విని చెయ్యి పట్టుకుంటాడు. సారీ అమ్మా, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ రాజేంద్రకి వీర్ మనస్విని గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నిన్న జరిగిన సంఘటన కూడా తన కళ్ళ ముందు మెదిలి రాజేంద్ర కళ్ళల్లో నుండి కన్నీళ్లు జలపాతంలాగా రాలుతూ ఉంటుంది. మనస్విని పాదాలకు అయిన గాయాలు చూస్తే రాజేంద్ర చక్రవర్తికి కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మనస్విని రాజేంద్ర చక్రవర్తి అక్కడికి రావటంతో అంకుల్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని రాజేంద్ర ఎమోషనల్ అవుతున్నాడని తను కూడా ఎమోషనల్ అవుతూ ఇంకా ఎక్కువసేపు నిద్ర నటించలేక మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది మనస్విని. ఏంటి రాజేంద్ర గారు, మీరు ఇక్కడ మా ఇంట్లో అని ఆశ్చర్యం నటిస్తూ అడుగుతూ ఉంది మనస్విని. రాజేంద్ర, నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చాను. ఇప్పుడు నీకెలా ఉంది అని అంటాడు. మనస్విని, నేను బాగానే ఉన్నాను, మీరు బాధపడకండి అని అంటుంది. రాజేంద్ర మనస్విని దగ్గరికి తీసుకొని తన గుండెలకు హత్తుకుంటాడు. మనస్విని తన మనసులో అంకుల్ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు, నిన్న విజయవర్మ విషయంలో ఫీల్ అవుతున్నాడని అనుకుంటుంది. మనస్వినికి మనసులో తన తల్లి ఇక్కడికి వస్తే అంకుల్ని గుర్తుపడుతుంది. ఆ తర్వాత నేను అంకుల్ని అమ్ముగా పలకరించాలి. అంకుల్ ఎందుకు నేను తనను గుర్తుపట్టలేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తర్వాత నేను వీర ఎవరో తెలిసి కూడా తెలియనట్టుగానే ఉన్నానని వాళ్ళకు అర్థమైపోతుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మనస్విని. రాజేంద్ర మనస్వితో ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా ఈ రాజేంద్ర చక్రవర్తి ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోవద్దు అని అమ్ముని ఇంకా ఆ పరిస్థితిలో చూడలేక తన గుండెను ఎక్కువసేపు స్థిమితంగా ఉంచుకోలేక ఇక నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. రాజేంద్ర చక్రవర్తి వీరని పట్టించుకోకుండా తన కారులో అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజేంద్ర బిహేవియర్కి షాక్ అయిన వీర్ డాడ్తో మాట్లాడాలి అని అనుకొని మనస్విని దగ్గరకు వెళ్ళి మేడం, నేను మళ్ళీ వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు ఏ క్షణం నా అవసరం ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ చెయ్యండి అని అక్కడి నుండి బయలుదేరతాడు వీర్. వీర్ దేవుతో అమ్ము జాగ్రత్త అని నేను మళ్ళీ వస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజేంద్ర తన రూమ్లో కూర్చొని అమ్ము గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వీర్ రాజేంద్ర దగ్గరకు వచ్చి డాడ్, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు నాతో మాట్లాడటం లేదు అని బాధపడుతూ అడుగుతాడు. రాజేంద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ వీర్ పైకి చెయ్యెత్తుతాడు. కానీ తండ్రి కదా, అసలే కొడుకంటే ప్రాణం, మళ్ళీ వీర్ని కొట్టలేక చెయ్యి దించేస్తాడు.
వీరు చాలా ఆశ్చర్యపోతూ, నేను పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా మీరు నా మీద చేయి చేసుకోవటం కాదు కదా, గట్టిగా మాట్లాడింది కూడా లేదు డాడ్. ఇప్పుడు నేనేం తప్పు చేశానని మీరు నన్ను శత్రువులా చూస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు రాజేంద్ర, నిజంగానే నీకు తెలీదా వీర్, నువ్వేం చేశావు అని కోపంగా అంటాడు. వీర్ అయోమయంగా, నేనేం చేశాను, మీరు ఎందుకు కోపంగా ఉన్నారు, నాకు అర్థం కావటం లేదు డాడ్. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి అని అంటాడు. రాజేంద్ర చక్రవర్తి అంతే సీరియస్గా, అమ్ముకి నిన్న జరిగిన సంఘటనకి పూర్తిగా కారణం నువ్వే వీర్. నువ్వు అమ్ముని వదిలి లండన్కి రాకపోయి ఉంటే అమ్ముకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీకసలు ఏమైనా అర్థమవుతుందా? అమ్ము ఉన్న మెంటల్ కండిషన్, నువ్వు అమ్ముని ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని అంటున్నావు కదా, నువ్వెందుకు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు? ఇప్పటికే తగిలిన దెబ్బకి 12 సంవత్సరాల నుండి అమ్ము నరకం అనుభవిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ మార్పు వస్తుంది అని నువ్వే చెప్పావు. నిన్న జరిగిన సంఘటనతో అమ్ము మళ్ళీ 12 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఆవేశంగా అంటాడు రాజేంద్ర. వీరు కూడా చాలా బాధపడుతూ, నాకు తెలుసు డాడ్, నా వల్ల తప్పు జరిగింది. అందుకు నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇక అమ్మును వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఐ ప్రామిస్ యు డాడ్. ఈ ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అంటాడు విరాన్స్ చక్రవర్తి. రాజేంద్ర తన కొడుకుని మీద ఉన్న ఎక్కువ సమయం కోపం ఉండలేక వీర్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. సారీ వీర్, నేనెప్పుడు నిన్ను చిన్నగా కూడా మందలించలేదు. అలాంటిది ఈరోజు నీ మీద చేయి చేసుకున్నాను. ఇందులో నువ్వు కావాలని ఏం చేయలేదు, కానీ నేనే ఎమోషనల్ అయిపోయాను అమ్ము మీద ప్రేమతో. సారీ నాన్న. నువ్వు అమ్ముని సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేశావో కూడా ఆలోచించకుండా, నేను నువ్వంత బాధపడ్డావో పట్టించుకోకుండా నీ మీద కోపాన్ని తెచ్చుకున్నాను అని బాధపడుతూ అంటాడు రాజేంద్ర చక్రవర్తి. విరాన్స్ చక్రవర్తి, నేనేమీ బాధపడటం లేదు డాడ్. మీరు నాకు సారీ చెప్పనవసరం లేదు. మీరు చేసిన దాంట్లో తప్పేం లేదు. మీరు చేసిన దాంట్లో అమ్ము మీద ప్రేమ మాత్రమే కనిపించింది. కానీ నిన్న అమ్ముని ఆ పరిస్థితిలో చూడలేకపోయాను డాడ్. తను పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నన్ను కూడా గుర్తుపట్టలేదు. నేను తనని తాకితే భయంతో నన్ను దూరంగా నెట్టేసింది. నన్ను ముట్టుకొనివ్వలేదు. అమ్ముని ఆ క్షణం అలాంటి పరిస్థితిలో చూసి నేను ఎంత నరకయాతన పడ్డానో నాకే తెలుసు డాడ్ అని అంటూ ఎమోషనల్ అయిపోతాడు వీర్. రాజేంద్ర విరాన్స్ని ఓదారుస్తూ, నాకు పూర్తి నమ్మకం ఉంది నీ మీద, నీ ప్రేమ మీద వీర్. నాకు తెలుసు తొందరలోనే అమ్ము నీ మీద ప్రేమతో తన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది అని అంటాడు. విరాన్స్ చక్రవర్తి రాజేంద్రతో, డాడ్, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను అమ్ము మెంటల్ కండిషన్ బాగోలేదని ఏం చెయ్యాలో అర్థం కాక నా ఫ్రెండ్ సైకాట్రిస్ట్ డాక్టర్ నిరంజన్ చతుర్వేదిని ఇక్కడికి రప్పించాను. నిరంజన్ చతుర్వేది ద్వారా అమ్ముకి తన గతం గురించి, తన మనసులో ఉన్న విషయాల గురించి కొంతవరకు బయటపెట్టింది. మన తాతయ్య నానమ్మల డెత్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదు డాడ్. ఎవరో వాంటెడ్గానే నానమ్మ తాతయ్యలను చంపేశారు. ఆ విషయం అమ్ముకి తెలియడంతో అమ్మును కిడ్నాప్ చేసి అమ్ము పైన అఘాయిత్యం చేశారు అని వీరు ఆవేశంతో అంటూ ఉంటే వీర్ ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. రాజేంద్ర చక్రవర్తి ఒక్కసారి షాక్ అయ్యి, ఏంటి వీర్ నువ్వు మాట్లాడేది? అమ్మా నాన్నని చంపేశారా? వాళ్లే మన అమ్ము జీవితాన్ని నాశనం చేశారా? ఎవరు చేశారు ఇదంతా అని బేస్ వాయిస్తో అంటాడు. వీరు తన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, ఎవరు చేశారో తెలీదు డాడ్. అమ్ము అప్పటికే చాలా డిస్టర్బ్ అయింది. భయంతో ప్యానిక్ అవుతుందని చెప్పి అంతవరకు చెప్పింది. ఇంకా ఎక్కువ అయితే అమ్ము ప్రాణానికే ప్రమాదం అని నిరంజన్ చెప్పడంతో ట్రీట్మెంట్ అక్కడికే స్టాప్ చేశాము అని అంటాడు. రాజేంద్ర కోపంగా, నా తల్లిదండ్రులను చంపిన వాళ్ళు, నా బిడ్డ కన్నా ఎక్కువైన అమ్ము జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టేదే లేదు. వాళ్ళ చావు కేకలు ఈ ముల్లోకాలకు వినపడాలి. మళ్ళీ పుట్టడానికి భయపడి చచ్చేలా ఉండాలి. బ్రతికి ఉండటం కంటే చావటం బెటర్ అనిపించేలా ఉండాలి వాళ్లకు పట్టే గతి అని చాలా ఆవేశంతో అంటాడు రాజేంద్ర. వీరు కూడా చాలా ఆవేశంగా, వాళ్ళు ఎవరో తెలిసే వరకే డాడ్. వాళ్ళకి భూమి మీద రోజులు బాకీ ఉన్నాయి. నాకు నిజం తెలిసిన మరుక్షణం ఒక్కని కూడా ప్రాణాలతో ఉంచను అని వీరు ఆవేశంగా అంటాడు. రాజేంద్ర చక్రవర్తికి, మరి ఇప్పుడు అమ్ముని తన గతం గురించి అడగలేము అంటున్నావు, నిజం ఎలా తెలుసుకోవాలి వీర్ అని అంటాడు. వీరు బాగా ఆలోచిస్తూ, మనకున్న ఒకే ఒక్క దారి అమ్ము వాళ్ళ అమ్మ మహాలక్ష్మి గారు, ఆమెకి ఏమైనా తెలిసేమో అడగాలి అని అంటాడు. రాజేంద్ర, తొందరగా విషయం తెలుసుకోవాలి వీర్. ముఖ్యంగా ఇప్పుడు అమ్ముని జాగ్రత్తగా చూసుకోవాలంటే నువ్వు, నీ ఆరోగ్యం, నీ మనసు బాగుండాలి. ఏం మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని హెచ్చరిస్తాడు. చాలా కాన్ఫిడెంట్గా, ఇప్పుడు అన్ని ఎమోషన్స్గా నా కంట్రోల్లోనే ఉన్నాయి డాడ్.
ఆవేశాన్ని తగ్గించుకుంటాను అని అంటాడు. ఇక్కడ మనస్విని కోపం. మహాలక్ష్మి గారు జ్యూస్ తీసుకొని వస్తారు. మనస్విని జ్యూస్ తాగుతూ వీర గురించి ఆలోచిస్తూ, ఇంకా 2 రోజులే మిగిలాయి వీర. నీకు ఇచ్చిన 2 మంత్స్ గడువు పూర్తయింది. నా ఆఫీస్లో నీకు ఉద్యోగం ఇవ్వలేను. కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యింది. ఇంకా 2 రోజుల్లో నిన్ను నా దగ్గర నుండి పంపించేస్తాను. కానీ ఏం కారణం చెప్పి నిన్ను ఉద్యోగం నుండి తీసివేయాలి? పర్ఫార్మెన్స్ బాగోలేదు అని చెప్తే నువ్వంత ఈజీగా ఒప్పుకోవు. నన్ను వదిలి వెళ్ళిపోతావా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని. వీర్ ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత అమ్ము దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎక్కువగా ఆలోచిస్తూ జ్యూస్ తాగటం వల్ల మనస్వినికి ఒక్కసారిగా కొంచెం తీవ్ర స్థాయిలో పొలమారుతుంది. అప్పుడే మనస్విని రూమ్లోకి వస్తున్న వీర్ కంగారుగా, మెల్లగా తాగండి అంటూ మనస్విని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చేత్తో మనస్విని తల మీద తడుతూ, రెండవ చేతితో మనస్విని గుండెలపైన రాస్తూ ఉంటాడు. తనని సృష్టించేసరికి మనస్వినిలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. మనస్విని అలాగే వీర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. వీర్ తన చేతికి శుతిమెత్తంగా మనస్విని ఎద తగులుతూ ఉంటే కంగారు పడి వెంటనే తన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. మనస్విని సీరియస్ అవుతుంది కావచ్చు అని భయంతో వీర్ మనస్విని వైపుకి చూస్తాడు. మనస్విని ఇంకా వీర్ మాయలోనే ఉండిపోతుంది. వీరకి అర్థమవుతుంది మనస్విని తన స్పర్శకి ఫీల్ అవుతుంది అని. వీర్ వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి, నా గురించి ఆలోచిస్తున్నారా మేడం అని అంటాడు. మనస్విని సీరియస్గా, నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను మిస్టర్ వీర్ అని అంటుంది. వీర్ నవ్వుతూ, అయితే నేను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అందుకే మీకు పొలమారింది. ఇష్టమైన వాళ్ళు తలుచుకుంటే పొలమారుతుంది అని అంటాడు చిలిపిగా. మనస్విని సీరియస్ అయ్యి, వాట్ యు మీన్ మిస్టర్ వీర్, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటుంది. వీర్ కొంచెం యాటిట్యూడ్గా, నిజంగానే నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా మేడం? తెలిసి కూడా నా నోటితో చెప్పించుకోవాలని అడుగుతున్నారా అని అంటాడు. మనస్విని ఆలోచిస్తూ, మీరెందుకు వచ్చారో నాకెలా తెలుస్తుంది అని అంటుంది. వీర్, ఏం లేదులేండి, మీకు హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాను అంతే అని అంటాడు. మనస్విని కాస్త కోపం చూపిస్తూ, నేను బాగానే ఉన్నాను మిస్టర్ వీర్, చూస్తున్నారు కదా, ఇక వెళ్ళండి ఇక్కడి నుండి. ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చే సిచ్యువేషన్లో లేను. నిత్య ఒక్కతే ఆఫీస్లో ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి నిత్యకి హెల్ప్ చేయండి అని కరాఖండిగా చెప్తుంది మనస్విని. వీరాన్స్ చక్రవర్తి, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను మేడం అని చాలా మొండిగా అంటాడు. మనస్విని, నీకు శాలరీ ఇచ్చేది ఆఫీస్ పని చేయటానికి, నా పర్సనల్ పని చేయటానికి కాదు. వెళ్తే ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే లీవ్ పెట్టండి. వీలైతే నా కోసం జాబ్ మానేయండి. నన్ను ఇరిటేట్ చేయకండి. అంతేగాని నా దగ్గరికి రాకండి. నాకు కొంచెం ప్రశాంతత కావాలి అని అంటుంది మనస్విని లేని కోపాన్ని తెచ్చుకుంటూ. మనస్విని అలా చెప్పేసరికి వీర్ 2 రోజులే కదా, మళ్ళీ అమ్ము ఆఫీస్కి రావాల్సిందే. అప్పుడు నా అమ్ముని దగ్గరుండి చూసుకోవచ్చు. కానీ అమ్ము ఎక్కువగా ఆలోచిస్తూ భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో. కానీ ఇదే అవకాశం కదా నేను ఆంటీతో మాట్లాడటానికి. ఇప్పుడు నేను ఆంటీతో మాట్లాడటం ఇంపార్టెంట్ కదా. ఆంటీతో మాట్లాడాలంటే ఇంట్లో కుదరదు. చూస్తుంటే అమ్ము మైండ్లో ఏదో రన్ అవుతుంది. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది నాకు అగెనిస్ట్గా. అయినా నా అమ్ముకి తెలియదు కదా అసలు ఈ వీరాన్స్ చక్రవర్తి విశ్వరూపం. నేను అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. అమ్ము ఎన్ని ఆలోచించినా, ఏది ఏమైనా నేను అమ్ముని విడిచి అస్సలు వెళ్ళను. ఆ విషయం తనకి అర్థం కావటం లేదు అని అనుకుంటాడు వీర్. మనస్వినితో, సరే మేడం, ఆఫీస్కి వెళ్తాను, మీరు జాగ్రత్త అంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి. మనస్విని వీరతో అలా మాట్లాడటం వల్ల